ఈ లింగారెడ్డిపల్లి ఫస్ట్ వార్డులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిలో కట్టెల పొయ్యి ఉండద్దు, ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఆ పొగతోటి కళ్ళు మండి కానీ ఆ పొగ లోపలికి పీల్చుకుంటే ఊపిరితిత్తులు ఖరాబ్ అయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉన్న మా భారతదేశంలో ఉన్న ప్రతి మహిళలకు ఉచితంగానే సిలిండరు, గ్యాస్ పొయ్యి, రెగ్యులేటరు, పైప్తో సహా ఒక్క అనా పైసా ఖర్చు కాకుండా ఎవరైతే పేద వాళ్ళు ఉంటారో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రతి ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత ఉజ్వల యోజన గ్యాస్ పథకాన్ని మంజూరు చేసి ఈరోజు లింగారెడ్డిపల్లి 1వ వార్డులో పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో సబ్సిడీ కూడా ఉన్నట్టుంది. డీలరు ఉన్నాడా? అందరూ 900 ఎంతైనా ఇప్పుడు గ్యాస్ రేటు. దీంట్లో మనం బయట కొంటే 950 రూపాయలు ఉంటుంది. ఈ ఉజ్వల పథకం కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో వీరందరికీ 400 రూపాయల సబ్సిడీ ఉంటుంది. అంటే 950 కాకుండా 550 కడితేనే మీకు గ్యాస్ సిలిండరు ఇంటింటికి సప్లై చేయబడుతుంది. మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో ఏదైతే సబ్సిడీ అమౌంట్ ఉందో 350 నుంచి 400 రూపాయలు సుమారుగా మీ అమౌంట్ వస్తుంది. అంటే గ్యాస్కు ఉచితంగా గ్యాస్ పొయ్యి, రెగ్యులేటరు, గ్యాస్ సిలిండర్తో పాటు సబ్సిడీ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ ఉజ్వల యోజన పథకాన్ని. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ సిలిండర్లు అమ్మడం కానీ పక్క ఊర్లోకి ఇవ్వడం కానీ మా చెల్లి ఉన్నదనో లేకపోతే మా అత్తగారి ఇంటికో లేకపోతే ఇంకోలకో చేయొద్దు. ఎవరికైతే సిలిండర్ ఇస్తుందో తప్పకుండా మీరే వాడుకోవాలి. దీన్ని ఎక్కడన్నా మీరు పొరపాటున బయట వాళ్ళకు మా బిడ్డింటికి ఇచ్చినాం, మా అత్తగారికి పంపినామంటే అది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ జరిగితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సిలిండర్ నమ్ముకోవద్దు, మంచిగా వాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకం కింద లింగారెడ్డిపల్లి 1వ వార్డులో దాదాపు లబ్ధిదారులు 20 మందికి ఇవ్వడం జరిగింది. మహిళల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన గొప్ప కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. దాని కిందనే ఈరోజు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి, ప్రతి పేదవానికి ఈరోజు లింగారెడ్డిపల్లిలో అందించడం జరుగుతుంది. మహిళా శక్తి, మహిళలు అనేవారు ఆరోగ్యంగా బాగుండాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్యాస్ పై తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కంటి నుంచి నీరు కారడం, పొగ వల్ల క్యాన్సర్ లాంటి ప్రభావం చాలామంది మన దేశంలో పడుతుండ్రు అనే ఒక ఉద్దేశంతో సంకల్పించిన గొప్ప కార్యక్రమం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వినియోగించుకుంటే అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది. ఎందుకంటే మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి లాగా సాగాలంటే ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. లింగారెడ్డిపల్లి 1వ వార్డులో ఇలాంటి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇంకా చాలా తీసుకొని వచ్చి నిజమైన లబ్ధిదారులకు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. కావున లింగారెడ్డిపల్లి వార్డు అభివృద్ధి అనేది అందరి సహకారంతో ముందుకెళ్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన నా గ్రామ మహిళలకు, అలాగే 1వ వార్డు ప్రజలకు, నా తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.